గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ నుండి మంచి స్పోర్ట్స్మెన్ వస్తారని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్పష్టం చేశారు. ఒంగోలులోని మినీ స్టేడియంలో గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ 27వ స్పోర్ట్స్ మీట్ను మాగుంట ప్రారంభించారు. అనంతరం స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్న విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ మంచి విద్యను అందించడమే కాకుండా మంచి స్పోర్ట్స్మెన్ను తయారు చేస్తుందని అభినందించారు. స్పోర్ట్స్కు సంబంధించి ప్రతి ఈవెంట్లో విద్యార్థులు పాల్గొంటూ రాణించాలని ఆకాంక్షించారు. ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ ఒంగోలులో ప్రతి ఏటా స్పోర్ట్స్ మీట్స్ నిర్వహించడం పట్ల అభినందించారు. మిషనరీ స్కూల్స్ ఏ విధంగా క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తున్నాయో అదే మాదిరిగా గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యను అందిస్తుందని ప్రశంసించారు. విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యమని తెలిపారు. ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో జరిగే స్పోర్ట్స్ మీట్స్ను గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ నిర్వహించడం పట్ల అభినందించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న మల్టీ టాలెంట్ గుర్తించి ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. జీవితంలో గెలుపు ఓటములు సమానంగా స్వీకరించాలని, ఓడిన తర్వాత గెలుపు కోసం ఎంతగా కృషి చేస్తారో జీవితంలో కూడా అదే దృక్పథంతో వెళితే ఉన్నత స్థాయికి ఎదుగుతారంటూ తెలిపారు. శ్రీ సూర్య దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థులు స్పోర్ట్స్ మీట్ చాలా ప్రొఫెషనల్గా నిర్వహిస్తున్నారంటూ అభినందించారు. ప్రతి స్కూల్ ఇదే విధంగా నిర్వహిస్తే విద్యార్థులు మానసికంగా, శారీరకంగా ఉత్తేజులై మంచి ఫలితాలు రాబడతారంటూ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చింతపల్లి గోపిచంద్, గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ రీజనల్ ఇన్ఛార్జ్ వేణుగోపాలరావు, ప్రిన్సిపల్ పద్మావతి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. That's why we request all the students should participate in all events and prove yourself, show your performance. Red House, Red House, boys and girls, what you are doing now? Please encourage our house. Blue House, Green House, Red, blue, green, yellow. Very good, very good. Red House and Blue House, very good encouragement. Very good, Blue House, first blue, green and yellow. Very good, very good. Yellow, red, red, red. Give round of applause, my dear children. First blue house. First prize goes to Archut. Hello, house, Anis. Main branch children, Red House. From Red House. Jenny. Green House, Grishmaja. All the main branch and the Olympiad branch teachers, please join in the march past. Ready? Stop. Run, faster. Very good, Red House. Very good, Red House. Red House, Red House, Red House, Red House. The flag. Anak kau anak kera. No, wait. Ready? Stop. Very good, Blue House team members. Very good, Blue House, Green House, and Blue House. Very good, very good. Blue House in the first, second, Green House. Everything done. Okay, end point. Senior boys. Red House, Red House, Red House. Very good, Red House. Cheer up, girls. Cheer up. Yellow House, come on, girls. Yellow House, second place, Yellow House. Cheer up, girls. First, second, yellow. And third, blue. Congratulations, girls. Some boosting. Red House is also the best house. Green is best, but yellow is first. Very good. Red House and Green House. పిల్లలకి ఆశీస్సులు ఇవ్వటం ఎంతో సంతోషంగా కూడా భావిస్తూ ఉన్నాను నేను. ఈరోజు ముఖ్యంగా 27వ యాన్యువల్ స్పోర్ట్స్ డే. 27 సంవత్సరాలుగా ఈ స్కూల్ని ఎంతో దిగ్విజయంగా కూడా నడిపిస్తూ ఉన్నతమైన విద్యను కూడా బోధిస్తూ ఫలితాలు కూడా మంచి ఫలితాలు, రిజల్ట్స్
వెరీ గుడ్ రిజల్ట్స్ ది స్కూల్ ఈస్ గివింగ్ ఆల్సో టు ది స్టేట్ గవర్నమెంట్. చూస్తే ఇవాళ చూస్తూనే ఉన్నప్పుడు కూడా హౌసెస్ అనేది రెడ్ హౌస్ ఒకటి ఉంది, బ్లూ హౌస్ ఉంది, గ్రీన్ హౌస్ ఉంది, ఎల్లో హౌస్ ఉంది. ఈరోజు పార్టిసిపేట్ చేసే దాంట్లో ఎల్లో వారియర్స్, గ్రీన్ జైంట్స్ ఉన్నారు, బ్లూ వేల్స్ ఉన్నారు, రెడ్ రేడియంట్స్ కూడా ఉన్నారు. ఈ స్పోర్ట్స్ డే ఈవెంట్కి చాలామంది పిల్లలు కూడా దీంట్లో ప్రతి ఒక్కరు కూడా స్కూల్లో ఉన్న వారందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నారని తెలిసింది. చాలా చక్కటి కార్యక్రమం ఇది. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. మీకు అందరు కూడా రన్నర్స్ అండ్ విన్నర్స్ ఎవరైనా అందరూ పార్టిసిపేట్సే. ఈ చిన్న వయసులోనే మీరు ఇటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా కూడా మంచి మంచి స్పోర్ట్స్ మెన్ కూడా మీరు అవుతారు. ఉన్నప్పుడు ఈరోజు చూస్తుంటే చీర్ గర్ల్స్ ఎంతో చక్కగా డాన్స్ చేస్తున్నారు. ఉన్నప్పుడు మీకంతా మీ పార్టిసిపేట్ చేసినప్పుడు మీ స్పోర్ట్స్ ఈవెంట్స్లో వాళ్ళందరూ కూడా చీర్ గర్ల్స్ కూడా మీకు ఉత్సాహపరిచే దాని కొరకు వచ్చున్నారు. వాళ్ళందరూ కూడా చాలా చక్కటి కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ గారు పద్మావతి గారు, వారి టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా సక్సెస్ఫుల్గా కూడా చేస్తున్నందుకు చాలా సంతోషం. ఎందుకంటే దాదాపుగా మన ఒంగోలులో గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ స్టార్ట్ చేసిన ఈ 10 సంవత్సరాలు కూడా నేను ప్రతి సంవత్సరం ఈ స్పోర్ట్స్ మీటింగ్ నేను రావడం, నా చేతుల మీదుగా ప్రతి కార్యక్రమాన్ని కూడా స్కూల్ వాళ్ళు నిర్వహించడం అనేది నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. నన్ను అంత గుర్తించి గౌరవించడం అనేది వారి యొక్క మంచి మనసుకి ఒక నిదర్శనం. ఎందుకంటే వీళ్ళు మిషనరీ స్కూల్స్ ఏ రకంగా అయితే స్టార్ట్ చేసి వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ ఎలాగైతే ఉంటుందో అదే రకంగా చాలా డిఫరెంట్గా మెయిన్గా డిసిప్లినే పరమావధిగా, అలాగే దాంతోపాటు పిల్లలకి ఏది అవసరమో పిల్లలు చదువు అనేది ఎంత ఇంపార్టెంటో వారికి ఆటలు, శారీరక దారుఢ్యం కూడా అంతే ఇంపార్టెంట్. మనిషి మానసికంగా శారీరకంగా బాగా అలసిపోతే మనకి దేని చేయడానికి కూడా మనకి శక్తి రాదు, ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అందుకే మన యొక్క స్ట్రెస్ అనేది, మనిషికి ఉండే స్ట్రెస్ని రిలీజ్ చేయడానికి మెయిన్ కారణమే ఆటలు. అవి ఇండోర్ కావచ్చు, అవుట్డోర్ కావచ్చు. అవుట్డోర్ గేమ్స్ అయితే మెయిన్గా ఏముంటుందంటే బాగా శారీరకం అలసట జరుగుతుంది. అప్పుడు మనకి యాక్టివ్ అవుతాయి, మా బాడీలో ఉండే అన్ని ఆర్గాన్స్ కూడా చాలా యాక్టివేట్ అవుతాయి. ఇలా యాక్టివేట్ అయినప్పుడే మనకి బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుంది, చదవడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. ఈరోజు ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల వారు మరి పిల్లల్లో ఉన్నటువంటి ఏవైతే టాలెంట్స్ ఉంటాయో, మల్టీ టాలెంట్స్ ఉంటాయి. కొంతమంది స్పోర్ట్స్లో, కొంతమంది రకరకాల పెయింటింగ్స్ కావచ్చు, తర్వాత సింగింగ్, డాన్సింగ్, ఇలాంటి అనేక రకాల వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మక కళల్ని వెలికి తీసే బాధ్యత మన విద్యా సంస్థలపైన ఉంటుంది. కేవలం చదువొకటే కాకుండా మానసిక వికాసానికి క్రీడలు తోడ్పడతాయి. అట్లాగే శరీరం దృఢంగా ఉంటేనే మనసు దృఢంగా ఉంటుంది అనేది చెప్తూ ఉంటారు. సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అనేటువంటి సామెత చెప్తూ ఉంటారు. అందుకని శారీరక దృఢత్వం అనేటువంటిది మానసిక దృఢత్వానికి అది పునాది వేస్తుంది. అంతేకాకుండా క్రీడల్లో ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే పిల్లలందరూ నేర్చుకోవాల్సింది గెలుపు ఓటములు మనం నేర్చుకుంటాం. జీవితంలో గెలుపు అనేది ఒక్కటే కాదు, ఓటమి కూడా ఉంటుంది. దాన్ని కూడా రుచి చూడాలి. ఆ ఓటమికి కారణాలను వెతికి మళ్ళీ గెలుపు కోసం ప్రయత్నించాలి అనేటువంటిది క్రీడలు నేర్పిస్తాయి. అందుకే ప్రైవేట్ పాఠశాలలపై ఉన్న విమర్శ ఏమిటంటే పంజరంలో చిలుకల్లాగా గ్రౌండ్ తెలియకుండా పెంచుతారు వాళ్ళని, చదువు అని. ఆ మానసిక ఒత్తిడితోనే ప్రైవేటు పాఠశాలల్లో, కళాశాలల్లో ఎక్కువగా ఆత్మహత్యలు ఉన్నాయనేటువంటి ఒక విమర్శ ఉంది. సో ఎప్పుడైతే అందుకనే ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో కరికులంలో క్రీడలు ఒక భాగంగా ప్రభుత్వం పెట్టింది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.